పెట్టుకున్నారు తండ్రి. తండ్రి, నీ సన్నిధికి వచ్చినట్లుగా మీరు చూపినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. సంఘం అంతా కూడా కలిసి తండ్రి ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేసినప్పుడు నాయన, మీరు ప్రార్థనను విని తండ్రి ఆ బిడ్డను మీరు స్వస్థపరిచారు తండ్రి. నాయన, నీవు చేసినటువంటి కార్యాలన్నీ కూడా తండ్రి మా ముందు సజీవ సాక్ష్యముగా మీరు ఉంచి ఉన్నారు తండ్రి. ఆ బిడ్డను ఇంకనూ కూడా మీరు దీవించండి, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. చేరు వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ప్రత్యేకముగా నీ దాసునిగా నేను ఇక్కడ నిలబడి ఉండగా తండ్రి, మీరు నన్ను మరుగుపరిచి నీ మాటలే నా నోట వసించలాగిన కృపను అనుగ్రహించండి. నీ బిడ్డలందరితో తండ్రి మీరుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా బ్రదర్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉండగా తండ్రి ఆ బిడ్డను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. మంచిగా తండ్రి నన్ను ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి హృదయాలను కూడా తాకునట్లుగా సహాయం దయచేయమని, విన్న వాక్యము తండ్రి నూరంతలుగా ఫలించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. సో ఈరోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది సరళ సిస్టర్ని ఈ విధంగా చూడడం. సో చాలా రోజుల తర్వాత నిజంగా చెప్పాలి అంటే ఆమెకు జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడి ఈ రోజున మన మధ్యలో నిలబెట్టాడు అంటే నిజంగా ఆ దేవునికే నేను వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆమె విషయంలో. సో అలాగే ఇంకా మీ అందరినీ కూడా ఈ విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. అయితే కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో ఈరోజు మన స్నేహం ఎవరితో అనే దాని గురించి మాట్లాడుతున్నా. आज हम मित्रता के विषय में बातचीत करेंगे कि मित्रता क्या होती है. సో యాక్చువల్లీ ఈరోజు మన స్నేహం అనేది ఎవరితో ఉంది? हमारी मित्रता आज के दिन किससे है? ఈరోజు నేను అడిగాను అనుకో, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. ఇక్కడ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరైనా ఉన్నారా మాకు అసలు ఫ్రెండ్సే లేరనే వాళ్ళు? आज के दिन यदि किसी से प्रश्न किया जाए कि आज के समय में आपके कितने दोस्त लोग हैं, ऐसा कोई व्यक्ति हो सकता है क्या जिसका एक भी मित्र नहीं? ఎవరైనా ఉన్నారా మాకు అసలు ఫ్రెండ్సే లేరండి అనేవాళ్ళు? ఏం మాట్లాడరేంటి? అందరికీ ఉన్నారా? మనం చిన్నప్పటి నుంచి కూడా మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదా ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ చాలామంది ఫ్రెండ్స్ మనకు ఉంటారు, అవునా? आज के दिन में कोई ऐसा व्यक्ति नहीं होगा जो ये कहे कि मेरा कोई दोस्त नहीं. हमारे कई स्थानों में, आस पड़ोस में, हमारे गलियारों में, जॉब में, स्कूल में, सभी स्थानों में हमारे दोस्त गण हैं. అయితే స్నేహితులందరి గురించి మనం మాట్లాడుకోగలిగితే ఏ స్నేహితుడైనా సరే, ఏ ఫ్రెండ్ అయినా సరే తన ప్రాణాన్ని పెట్టేంత స్నేహం ఎక్కడైనా సరే మనం చూస్తున్నామా? यदि हम मित्रों के बारे में यदि चर्चा किया जाए, यदि कोई आपके पास ऐसा कोई मित्र है क्या जो अपने प्राण आपके लिए दे दें? నిజంగా మన కోసం మన ఫ్రెండ్ తన ప్రాణాన్ని పెట్టాడు అంటే అంతకన్నా గొప్ప స్నేహం ఇంకొకటి ఉంది అని చెప్పగలమా? అంటే తన ప్రాణాన్ని పెట్టేంత స్నేహం మనకు దొరికితే అంతకన్నా గొప్ప స్నేహితుడు ఇంకెవరు కూడా ఉండరు. ऐसा कोई मित्र है क्या जो हमारे लिए अपने प्राण न्यौछावर कर दे, या उससे बढ़ के कोई मित्र या उससे बढ़ के कोई चीज़ हमारे लिए हो सकती है क्या? నిజంగా ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో కూడా నేను మాట్లాడుతున్నా, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా, దేవునితో మనం స్నేహం చేయగలమా చేయలేమా? దేవునితో మనం ఫ్రెండ్షిప్ చేయగలమా చేయలేమా? आज के समय में सभी से एक प्रश्न किया जा रहा है कि हम परमेश्वर से दोस्ती कर सकते हैं कि नहीं. ఎంతమంది ఒప్పుకుంటారు చేయగలమని? ఓకే, గుడ్. సో ఒక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త నుంచి 15వ అధ్యాయము 13-14 వచనాలు. జాన్ చాప్టర్ 15 వర్సెస్ 13-14. Hmm. 13-14 చదివారా? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు కూడా లేడు. తర్వాత, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు ఎలా ఉంటారంట? నా స్నేహితులై ఉంటారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, మీరు నా స్నేహితులై ఉండే అధికారం ఉందా లేదా, అవకాశం ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఆయనకు స్నేహితులయ్యే అవకాశం ఉంది. ఆయనకు స్నేహితులు అవ్వాలి అంటే ఏం చేయాలి?
ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞలను మనం పాటించడం ద్వారా ఆయన స్నేహితులమయ్యేటువంటి అవకాశం మనకి దేవుడిచ్చాడు. यीशु मसीह हमें मित्र होने का एक अवसर हमारे जीवन में देता है। उनकी इच्छा यह है कि हम उनकी आज्ञाओं को माने। यदि हम उनकी आज्ञाओं को मानेंगे तो हम उसके दोस्त कहलाएंगे। సరే, ఇక్కడ మనం గమనించగలిగితే ఫ్రెండ్షిప్లో చాలాసార్లు మనం ఎలాంటి ఫ్రెండ్షిప్స్ ఉంటాయంటే, చాలాసార్లు మన జీవితాల్లో మన కుటుంబ సభ్యుల కన్నా సరే, మనకు బాగా తెలిసిన వాళ్ళకన్నా సరే, ఏదైనా సరే మనం ఫ్రీగా షేర్ చేసుకునేది ఎవరితో? ఏదైనా సరే ఓపెన్గా మనం మాట్లాడగలిగేది ఎవరితో అంటే మోస్ట్లీ ఫ్రెండ్సే. ఇంకా మన పేరెంట్స్తో కన్నా లేకపోతే ఇంకెవరితో అన్నా సరే మనం అన్నీ చెప్పుకోలేమేమో, కానీ మనకి ఒక నమ్మకమైన స్నేహితుడు ఉంటే మాత్రం, ఒక నిజమైన స్నేహితుడు ఉంటే మాత్రం ఆయనకి ఖచ్చితంగా మనం అన్నీ కూడా చెప్పుకుంటాం, షేర్ చేసుకుంటాం. आज के समय में हमारे दुख दर्द या कुछ भी हमारे जो विषय है, यदि हम किसी से कुछ बांटना चाहता है तो हम अपने माँ बाप या अपने भाई बंधु या कई सारे रिश्तेदार हो सकते हैं, उनसे वो बातें हम शेयर नहीं कर सकते। लेकिन कुछ बातें ऐसी होती है जो हम उनके अलावा एक जो हमको अच्छी रीति से समझता है, परखता है, वो उस व्यक्ति के लिए हमें एक मित्र की आवश्यकता होती है उन बातों को शेयर करने के लिए। ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఆ ఫ్రెండ్షిప్ అనేది మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టైం అనేది ఇవ్వగలగాలి. అవునా? ఫస్ట్ థింగ్ ఏంటంటే టైం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు వాళ్ళు టైం ఇచ్చి చక్కగా వాళ్ళు సమయాన్ని కేటాయించడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏమవుతుంది? ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంటుంది. అదే ఆ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు ఎరా కలుద్దామా అనగానే లేదులే మానే, నేను పలానా పనికి వెళ్తున్నా, లేకపోతే నేను బిజీగా ఉన్నా అని చెప్పి ఇలా మాట్లాడుతున్నాడు అనుకో. ఎప్పుడు ఫోన్ చేసినా సరే నేను బిజీగా ఉన్నా పెట్టే అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుందా? यदि फ्रेंडशिप को मजबूत करने के लिए एक दूसरे को समय बांटना या एक दूसरे को समय देना मुख्य बात होती है। यदि हमें किसी चीज़ की आवश्यकता या कुछ बात करना है, यदि हम अपने मित्र को फ़ोन करेंगे, यदि वो हमारी फ़ोन उठाए तो हम एक दूसरे के नज़दीक जाते हैं। यदि वो हमारा फ़ोन नहीं उठा के किसी अन्य बातों में, या मैं बाद में फ़ोन करूँगा या अभी फ़ोन रख, यदि ऐसी बात हो जाए तो क्या हम उससे अच्छी दोस्ती कर सकते हैं क्या? నిజంగా స్నేహితుల కొరకు మనం సమయాన్ని కేటాయిస్తాం, అవునా కదా? ఏదైనా పని చెప్పినా సరే, పలానా పని నా కోసం చేయాలి అన్నా సరే, ఆ ఫ్రెండ్స్ మాటలను బట్టి మనం చేయడానికి సిద్ధపడతాం. ఖచ్చితంగా వాళ్ళకి సమయాన్ని కూడా మనం ఇస్తాం. అలా సమయాన్ని ఇవ్వబట్టే మనం ఫ్రెండ్షిప్ అనేది చేయగలుగుతున్నాం. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, फ्रेंडशिप में यदि हम उसको मजबूती देना है तो हम एक दूसरे को समय देते हैं, कोई भी कार्य के लिए, या जो हमको जबकि आवश्यकता उनकी होती है फ़ोन के माध्यम से या कहीं मिलने के माध्यम से एक दूसरे से बातचीत करके समय देते हैं। इससे फ्रेंडशिप जो है मजबूत होती है। ये रही पहली बात। సో సెకండ్ థింగ్ ఏంటి అంటే మాట్లాడుకోవడం. ఫస్ట్ థింగ్ సమయాన్ని ఇవ్వడం, రెండోది ఏంటి అంటే మాట్లాడుకోవడం, ఒకళ్ళది ఒకళ్ళు షేర్ చేసుకోవడం. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. दूसरी बात है कि एक दूसरे से वाद करना, एक दूसरे से बातचीत करना, एक दूसरे से जो भी अंदरूनी बातें हैं, जो भी दुख दर्द है, एक दूसरे से शेयर करना। సో ఎవరైతే సమయాన్ని ఇస్తారో, ఎవరైతే వాళ్ళలో ఉన్నటువంటి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటారో వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే కలవకుండా, సమయాన్ని ఇవ్వకుండా, ఒకళ్ళలో ఉన్నటువంటి ఫీలింగ్స్ షేర్ చేసుకోకుండా ఉంటే ఆ రిలేషన్ అనేది, ఆ ఫ్రెండ్షిప్ అనేది నిలబడదు. फ्रेंडशिप में दो भाई लोग या दो बहन लोग एक दूसरे को समय देंगे, और दूसरी बात, जब एक दूसरे को समझकर एक दूसरे से अपनी बातें शेयर करेंगे, अपना दुख दर्द बांटेंगे, तो इससे फ्रेंडशिप जो है मजबूत होता है। इसके उलट दोनों एक दूसरे को समय नहीं देकर, दोनों एक दूसरे से ना समझते हुए रहेंगे तो उसमें मित्रता गाढ़ी या मजबूत नहीं हो सकती। సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే, దేవునితో మనం స్నేహం చేయొచ్చా అంటే చేయొచ్చు అన్నారు, అవునా? ఇప్పుడు ఆయనతో మనం స్నేహం చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టైం ఇవ్వాలా? ఖచ్చితంగా టైం ఇవ్వాలి. రెండోది ఏం చేయాలి? మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. అది ఎలా జరగాలి? ఒకవైపు నుంచే షేరింగ్ అంటే కుదరదు. ఎటు నుంచి ఉండాలి? 2 sides నుంచి ఉండాలి, అవునా? ఇప్పుడు ఎంతసేపు ఒకడే మాట్లాడుతున్నాడు అనుకో, ఇంకోటి ఏమనుకుంటాడు? నమ్మడు కదా. ఇద్దరు ఓపెన్గా ఉన్నప్పుడే
ఏదైనా సరే నిలబడుతుంది. అంటే ఫస్ట్ టైం ఇవ్వాలి, రెండవది ఏం చేయాలంటే మాట్లాడాలి. ఇప్పుడు దేవునితో కూడా మనం స్నేహం చేయాలి అంటే ఫస్ట్ దేవునికి మనం టైం ఇవ్వాలి, రెండవది ఆయన మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. ఆయన ఎలా మాట్లాడతాడు మనతో? వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలా మాట్లాడాలి ఆయనతో? ప్రార్థన ద్వారా. परमेश्वर में अभी कुछ समय पहले हमसे प्रश्न किया गया था कि हम परमेश्वर से मित्रता कर सकते हैं कि नहीं। यदि हमें परमेश्वर से मित्रता करनी है तो सर्वप्रथम उन्हें समय देना होगा और दूसरी बात उनसे बातचीत करना होगा। यदि हमें समय कैसे देना है, समय देने के लिए उनसे बातचीत करने के लिए हम परमेश्वर की बातें सुनना है। परमेश्वर हमसे कैसे बात करेंगे? हमसे वचन के द्वारा। और परमेश्वर से हमसे कैसे बात करेंगे? प्रार्थना के माध्यम से। ये दोनों चीज़ें जब परमेश्वर से हम प्रार्थना करेंगे और दूसरा हम उनसे वचन सुनेंगे, इनसे हमारी मित्रता गाढ़ी होती है, मजबूत होती है। సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. ప్రోవర్బ్స్ सभोपदेशक नहीं, नीति वचन। సామెతల గ్రంథం ప్రోవర్బ్స్ చాప్టర్ 27 వర్సెస్ 9, 27:9 నీతి వచन 27:9. 27:9 हाँ. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. హిందీలో చదువుతారా? सम्मति से। ఇక్కడ ఏమంటున్నాడు? తైలము అత్తరు హృదయానికి సంతోషపరుస్తుంది అంటాడు. ఇంతకీ తైలము అత్తరు అంటే ఏంటి అర్థం? తైలము అత్తరు అంటే तेल అర్థం और ఏంటి? सुगंध का मतलब क्या है? ఇంగ్లీష్లో అయితే ఆయిల్ అండ్ పర్ఫ్యూమ్ అంటాడు. ఓకేనా? సో తైలము అత్తరు అవి మన హృదయానికి సంతోషాన్ని కలుగు చేస్తాం. నైస్ పర్ఫ్యూమ్ కొట్టుకున్నాం అనుకో ఎలా ఉంటుంది అంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. అదే బ్యాడ్ స్మెల్ చూసామనుకో ఆ ఫీలింగ్ వెంటనే మనలోనే చేంజెస్ కనబడతా ఉంటాయి. అంటే ఒక గుడ్ పర్ఫ్యూమ్ అనేది మనం యూజ్ చేసినప్పుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక మంచి ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే చెలికాని యొక్క హృదయంలో నుండి వచ్చే మధురమైన మాటలు హృదయాన్ని సంతోషపరుస్తాయి. అంటే ఒక మంచి స్నేహితుడు చెప్పేటువంటి మంచి మాటలు అనేవి అతని స్నేహితుడిని ఏం చేస్తాయి? సంతోషపరుస్తాయి. एक सच्चे मित्र की जो बातें हैं हमारे हृदय को मनोहर लगती है और हमें हमारे हृदय से संतोषप्रद की बातें उनके द्वारा पहुंचती है। నిజంగా మనోళ్ళు కూడా చాలామంది ఫ్రెండ్షిప్ దగ్గరకు వచ్చేసరికి నువ్వెవరో చెప్పాలంటే ముందు ఎవరు తెలియాలి? మరలా అడుగుతున్నా, అర్థమైందా? నువ్వేంటో తెలియాలి అంటే, నువ్వెవరో తెలియాలి అంటే ముందు ఎవరు తెలియాలో తెలుసా? నీ ఫ్రెండ్స్ తెలియాలి. నిజంగా నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ని బట్టి, నువ్వు తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి ఎవరిని ఐడియా చేస్తారు? ఎవరిని చెప్తారు? ఏంటి కొత్తగా అంటున్నారంటే ఈ మాటలన్నీ? లేదు కదా, అవునా? ఇప్పుడు నువ్వు తిరిగే ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టే అతను కూడా అట్లనే ఉంటాడు. మన వాళ్ళు పెద్ద సామెత కూడా ఉంది. ఏంటది? 6 నెలలు తిరిగితే 6 months ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళైపోతారు, వాళ్ళు వీళ్ళైపోతారు. यदि हम जिस गलियारे में रहेंगे, जिस गुच्छे में रहेंगे, मतलब जिस दोस्त लोग के साथ रहेंगे, उससे हमारी पहचान होती है। यदि आप अच्छे लोग के साथ रहेंगे तो आप अच्छे लोगों में गिनती होगी, यदि बुरे लोग के साथ रहेंगे तो बुरे लोगों में हमारी गिनती होगी। నిజంగా మన జీవితంలో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎట్లాగంటే ఒక పేరెంట్స్ అంటున్నారు ఏమనంటే మా అబ్బాయి చెడిపోవడానికి వాళ్ళ ఫ్రెండ్సేనండి కారణం అని చెప్పి అన్నారు. దేన్ని బట్టి అన్నారు? ఎందుకంటే ఈరోజు చూడండి చాలా అంటే చాలా చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్పించేది ఎవరు? తల్లిదండ్రులా? లేకపోతే ఎవరు నేర్పిస్తారు? అవి ఎవరు పుట్టుకతో తాగరు, ఎవరు పుట్టుకతో పేకాట ఆడరు. కానీ ఒక ఏజ్కి వచ్చేసరికి అవి ఎవరో ఒకరు నేర్పించాలి. ఆ నేర్పించే గొప్ప బాధ్యత తీసుకునే వ్యక్తులు ఎవరు చెప్పండి? जिस प्रकार कई स्थानों में हम देखते हैं कि लड़के जो है बुरी संगति में जाकर बुरे व्यवहार करते हैं। ये चीज़ें जो हम जो है बुरे व्यवहार या अच्छे काम तो घर से सीखते हैं, लेकिन जो बुरे काम है वो व्यक्ति मित्रों के माध्यम से सीखता है। इसीलिए हमें अच्छे मित्रों से संपर्क साधना है। నిజంగా మీరు గమనించండి, స్నేహితులు కనుక మంచి వాళ్ళు కాకపోతే ఎట్లా ఉంటుంది అంటే
వాళ్ళు వెళ్ళే ప్రతి చోటకి ఎక్కడికి ఎవరిని తీసుకెళ్ళిపోతారు? ఇప్పుడు ఆడు తాగేవాడు అనుకోండి, మనం తాగని వాళ్ళం అయినా సరే ఏం చేస్తాడు? కనీసం నువ్వు తాకపోయినా కంపెనీ కన్నా రారా అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినోడు ఊరికే ఉంటాడా? కంపెనీ కన్నాక కొంచెం తాగంటాడు. తాగిన తర్వాత ఈడు ఊరుకుంటాడా? ఈడు పెద్ద తాగుబోతు అయిపోతాడు. అంటే ఏదైనా సరే మీరు చూడండి, స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నగానే స్టార్ట్ అవుతుంది. ఎవరో పుట్టుకతో అన్ని చెడు వ్యసనాలు నేర్చుకుని వచ్చారు ఆ పుట్టుకతో, కానీ ఎవరో ఒకళ్ళు నేర్పించాలి. అలా నేర్పించే వాళ్ళు ఎవరు అంటే స్నేహితులే ఎక్కువ. అంటే యువత కానీ చాలామంది పాడైపోవడానికి రీజన్ ఏంటి అంటే సరైన స్నేహం అనేది లేకపోతే ఖచ్చితంగా లైఫ్ ఏమైపోద్ది అంటే పాడైపోతుంది. संगति हमारे जीवन में काफ़ी आवश्यक है। यदि हम एक शराबी के साथ संगति करते हैं, यदि हमारा व्यक्तित्व शुरू में अच्छा भी हो, लेकिन यदि हमारी दोस्ती उनसे है तो कहीं ना कहीं कुछ ऐसे मौक़ों पर उस शराबी के कारण उनका साथ देने के लिए हमें बुलाया जाएगा। हो सकता है कि एक छोटे पैक के माध्यम से, लेकिन धीरे धीरे वो बहुत बड़ा खंभे के माध्यम से उनका जीवन वैसा व्यतीत होने लगेगा। इसीलिए मित्रता के जीवन में हमें सोच समझकर हमारे जीवन को आगे बढ़ाना है। సో ఫ్రెండ్షిప్ విషయంలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫ్రెండ్స్ సరైన వాళ్ళు కాకపోతే ఖచ్చితంగా మన లైఫ్ కూడా పాడైపోయేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎలాంటి వారు అనేది మనం కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఒక మాటను మనం చదువుకుందాం. मित्रता के क्षेत्र में हम अच्छे मित्रों का चुनाव कर हमारे जीवन यापन करना है। इसीलिए हमारे मनों को ऐसा तैयार करें कि हम अच्छे लोगों की संगति में ही जाएं। సామెతల గ్రంథం नीति वचन సామెతల గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్సెస్ 23. 15 का 22। 15:23 చెప్పండి అమ్మా. सज्जन उत्तर देने से आनंदित होता है और अवसर पर कहा हुआ वचन क्या ही भला होता है। ఏమంటున్నాడు? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరము అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? ఎంతమందికి అర్థమైంది? సరిగా ప్రత్యుత్తరం ఇస్తే, సరిగ్గా అంటే క్వశ్చన్ని బట్టి ఆన్సర్స్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని బట్టి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుద్ది. అదే క్వశ్చన్ ఒకటి చేసి ఆన్సర్ ఇంకొకటి చెప్పారనుకో, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎదుటి వాళ్ళ మీద సరైన ఒపీనియన్ ఉంటుందా లేకపోతే వేరే ఒపీనియన్ ఉంటుందా? ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలే ఉన్నారు, చిన్నపిల్లల్ని పిలిచి ఏదైనా మీరు క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్పకుండా పోయి ఎదురు మిమ్మల్ని అడుగుతున్నారు అనుకో, ఎదురు క్రాస్ క్వశ్చన్ చేస్తున్నారు అనుకో, ఏమనిపిస్తుంది మీకు? అవునా? अवसर पर कहा हुआ वचन काफ़ी अच्छा लगता है। कभी भी कोई भी समय में यदि किसी व्यक्ति के द्वारा सही प्रश्न का सही उत्तर दिया जाए तो उसका महत्व काफ़ी अच्छा होता है और काफ़ी मन भावना होता है। यदि हम किसी उदाहरण स्वरूप यदि हम किसी बच्चे से कोई प्रश्न किए, यदि उस बच्चे ने उल्टा ही हमसे उसका उत्तर ना देकर उल्टा ही हमसे उसी बात पर प्रश्न किया जाए तो हमको कैसा लगेगा? ఇక్కడ ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగితే సమయోచితమైన మాట ఎంత మనోహరమో అంటాడు. సమయోచితమైన మాట అంటే దాని అర్థం ఏంటి? సమయోచితమైన మాట, अवसर पर कही हुई बात। సమయోచితమైన మాట అంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు, వాళ్ళు నిలబడిన సందర్భం ఏంటో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. ఎవరిని గుర్తొస్తున్నారని మీకు? సో సో సరే, ఇక్కడ మనం గమనించగలిగితే సమయోచితమైనటువంటి మాటలు ఎట్లా ఉంటాయంటే సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఆ సమయంలో ఏం కావాలో అయ్యే మాట్లాడాలి. ఒక ఆయన ఇలాగ ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆయన ఏం చేశాడంటే ఎవరో డెత్ అయితే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పమని టైం ఇచ్చారు ఈయనకి. ఈయన ఏమంటాడు? వీళ్ళు రక్షణ పొందలేదు, ఈమె రక్షణ పొందలేదు కాబట్టి ఇప్పుడు ఆ నరకంలో కాలిపోతుంది అని చెప్తున్నాడు ఈయన. ఏమన్నా అంటే నేను వాక్యాన్నే చెప్తున్నా, వాక్యంలో అదే రాసుంది, నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ఈయన చెప్పాడు. ఏమన్నా అంటే ఇదిగో వాక్యంలోనే ఉంది చూడు అంటాడు. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టా కాదా? ఆయన చెప్పింది కరెక్టేనా? ఏమన్నా అంటే చూడమంటున్నాడు, బైబిల్లో కూడా ఎవిడెన్స్ ఉంది చూడు అంటున్నాడు. కానీ
ఇప్పుడు ఆయన చెప్పిన విషయం కరెక్ట్ అయినా చెప్పాల్సిన టైం మాత్రం కరెక్ట్ కాదు. अवसर पर कही हुई बात, कई बार ऐसा हम देखते हैं, कई लोग कई अवसरों पर अलग अलग बातें कहते हैं. उस व्यक्ति को ही स्वयं पता नहीं होता कि ये अवसर क्या है, ये परिस्थिति क्या है जो इस समय मैं ये बातें कहता हूँ. एक स्थान में एक प्रभु के दास को मतलब वहाँ पर मृत्यु का वो समय था, कोई व्यक्ति मर चुका था, वहाँ पर उनको थोड़ा समय दिया गया. तो प्रभु के दास ने, जो व्यक्ति मरा हुआ था, उन्होंने बपतिस्मा नहीं लिया या उनके जीवन में उद्धार का जीवन नहीं था. तो प्रभु के दास ने वहाँ पर प्रभु के बातें निकाल कर बताया कि विश्वास के द्वारा उद्धार का मार्ग निश्चित है, इसके बिना कोई भी स्वर्गराज में प्रवेश नहीं कर सकता. जो व्यक्ति मरा हुआ था वो उन बात से अचेता था, मतलब उनका जीवन वैसा नहीं था. तो वहाँ पर प्रभु के दास ने वहाँ पर आकर उस परिस्थिति में उनके समक्ष, लोगों के समक्ष एक तरह का उंगली दिखाया, मतलब इशारा किया. तो वहाँ पर क्या निश्चित तौर पर क्या वे बातें कहना उस परिस्थितियों में क्या उचित थी क्या? నిజంగా మీరు గమనించండి, ఆ సిచ్యువేషన్లో ఏం చెప్పాలి? ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి. ఆల్రెడీ మనిషిని కోల్పోయి వాళ్ళు ఎంతో బాధలో ఉంటే, దుఃఖంలో ఉంటే వాళ్ళకు కొంచెం ఓదార్పు, ఆదరణ కలిగే మాటలు చెప్తే బాగుంటుంది. అది వదిలేసి ఇక నేను వాక్యమే చెప్తా, దాంట్లో ఉన్నదే చెప్తానంటే, సరే నువ్వు చెప్పేది సత్యమే, కానీ ఆ సరైనటువంటి టైమా కాదా? అవునా? ప్రతిదానికి ఏముంటుంది? సమయం ఉంటుంది. నువ్వు చెప్పేది సరైన విధంగా ఉండాలి, అది కూడా సరైన టైంలో చెప్పాలి. అది చాలా ప్రాముఖ్యం. उस समय उस परिस्थिति में वे जब पादरी वहाँ पर पहुँचे थे, उनको एक आदर स्वरूप बातें, या जो उन लोग जो दुख की घड़ी में थे उनको संबल की बातें देना ज़रूरी था. लेकिन वहाँ पर कुछ अन्य बातें की गई जिससे वहाँ के लोगों में काफ़ी रोष भी था और उनका जो शौक है दूसरे रूप में परिवर्तित हो गया. निश्चित रूप से ऐसी बातें वहाँ नहीं होनी चाहिए थी. నిజంగా మాటలు అనేవి, సలహాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూడండి, పూర్వకాలంలో కూడా రాజులు ఉండేవాళ్ళు కదా. ఆ రాజులు కూడా ఎవరిని పెట్టుకునేవాళ్ళు? వాళ్ళ దగ్గర మంచి సలహాదారులను పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఈరోజు గవర్నమెంట్లో కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారా, ఉండరా వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళకి శాలరీలు ఉంటాయా, ఊరికే సలహాలు ఇస్తారా? వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చి మరి, అంటే హై శాలరీస్ ఇచ్చి మరి వాళ్ళని పెట్టుకుంటారు. దేనికోసం? కేవలం సలహాల కోసం. అంటే ఒక మాట, ఒక మంచి మాట గనక మీరు సలహా ఇస్తే అది చాలా అంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అవునా? पूर्व समय में जैसे राजा लोग रहते थे, उन लोग भी अपने समक्ष अच्छे सलाहकारों को नियुक्त करते थे. कुछ भी विषय में उन लोग उनसे पूछकर, उनसे सलाह विमर्श करके ही अपना कार्य आगे करते थे. जिस प्रकार आज के दौर में प्रधानमंत्री है, उनके नीचे कार्य करने के लिए कई सारे सलाहकारों को, एडवाइज़रों को नियुक्त किया जाता है और उनको निश्चित रूप से एक पेमेंट, एक वेतन दिया जाता है. నిజంగా మీరు గమనించండి, సరైన స్నేహితులు గనక లేకపోతే, సరైనటువంటి మాటలు, సరైనటువంటి సలహాలు నీ జీవితంలో లేకపోతే పరిస్థితి ఏమైపోతుంది? ఖచ్చితంగా పరిస్థితి అంతా కూడా తారుమారైపోతుంది. అదే ఒక మంచి స్నేహితుడు నీకుండి, ఆ మంచి స్నేహితుడు మంచి సలహాలు నీకు ఇస్తూ, మంచి మాటలు నీకు చెప్తే ఖచ్చితంగా నీ జీవితం అనేది మంచి మార్గంలో ఉంటుంది. यदि हमारे जीवन में अच्छे मित्र नहीं रहेंगे, यदि अच्छे मित्र नहीं रहेंगे तो हमें अच्छे सलाह नहीं मिलेंगे. यदि अच्छे सलाह नहीं मिलेंगे तो हमारा जीवन भी अच्छी रीति से नहीं चलेगा. यदि हमारे जीवन में अच्छे मित्र रहेंगे, अच्छे मित्र रहेंगे तो हमारे जीवन में अच्छी सलाह होंगी, अच्छी सलाह रहेंगे तो हमारा जीवन भी अच्छे रीति से सुचारू रूप से चलेगा. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు కొంతమంది సలహా విని ఆయన చాలా అంటే చాలా నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఎవరో చెప్పగలరా? पुराने नियम में भी एक राजा थे, उनके पास भी कुछ कला सलाहकार लोग विद्यमान थे. उन सलाहकारों की बात सुनकर उन्होंने काफ़ी नष्ट को झेला, काफ़ी पर मुसीबतों को उन्होंने सामना किया. ఎవరా వ్యక్తి? ఎవరు? రెహబాము. ఎవరు కుమారుడినా? సొలొమోను కుమారుడు. ఇంతకీ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పరిస్థితి ఏంటి? ఎవరి సలహాని అన్నాడు ఈయన?
ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు దావీదు తర్వాత సొలొమోన్ రాజు అయ్యాడు. సొలొమోన్ రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీల అందరి మీద కూడా ఏం పెట్టాడు అంటే పనుల భారం అనేది ఎక్కువగా పెట్టేశాడు. ఓకే, పనుల భారం అనేది ఎక్కువగా పడింది ఇశ్రాయేలీల మీద. ఈ పని భారం వలన వీళ్ళు చాలా అంటే చాలా విసిగిపోయారు, వేసారిపోయారు, ఇంకా పని చేయలేక. ఇప్పుడు సొలొమోను తర్వాత ఎవరు రాజు అయ్యారు? రెహబాము రాజు అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి దగ్గరికి వచ్చారంటే రెహబాము దగ్గరికి వచ్చారు. రెహబాము దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నారు. इज़राइल के समय में दाऊद राजा थे। दाऊद राजा के बाद सुलेमान, और सुलेमान के बाद काफ़ी काम की अधिकता के कारण उनके पुत्र, मतलब सुलेमान के बाद रहबाम राजा बने। काफ़ी काम की अधिकता के कारण उन्होंने कुछ सलाहकारों को नियुक्त किया। उन सलाहकारों के द्वारा उनके जीवन में कई सारी बातें हुई। ఇక్కడ వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ కూడా రెహబాము దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, మీ తండ్రి సొలొమోను ఎన్నో పనులు మా మీద పెట్టేశాడు, ఆ పనులన్నీ చాలా భారంగా ఉన్నాయి, మాకు అవి చేయలేకపోతున్నాం, కొంచెం గనక నువ్వు వాటిని తగ్గిస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశారు. ఎవరు రిక్వెస్ట్ చేశారు? ఇశ్రాయేలీలు రిక్వెస్ట్ చేశారు. ఎవరిని రిక్వెస్ట్ చేశారు? రెహబాముని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ రెహబాము ఏం చెప్పాలి? ఇప్పుడు రెహబాము కూడా ఏమన్నాడంటే, సరే మీరు అట్లా ఉండండి, నేను సలహా తీసుకుంటా, నేను కూడా ఒక ఐడియా తీసుకుని వస్తానని చెప్పి ముందు కొంతమందిని సలహా అడిగాడు. ఎవరిని? పెద్దవాళ్ళని సలహా అడిగారు. అంటే వయసులో పెద్దవాళ్ళను, కొంచెం జ్ఞానంలో పెద్దవాళ్ళని అడిగారు. పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మీ తండ్రి విషయంలో అందరూ చాలా అలసిపోయారు, నువ్వు కానీ వాళ్ళ విషయంలో కనికరపడి కొంచెం మీ పనులు నేను తగ్గిస్తాను అని నువ్వు చెప్తే నీ మీద వాళ్ళు నమ్మకాన్ని పెంచుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళు నీకు లోబడతారు, సో ఇలా నువ్వు చెప్పు అని సలహా ఇచ్చారు పెద్దోళ్ళు. सुलेमान के बाद उनके जो पुत्र थे रहबाम, उनके पास कुछ इजरायली लोग आकर कि उनसे रिक्वेस्ट करने लगे, उनसे विनती करने लगे कि यहाँ पर काम की बहुत अधिकता है, हम बहुत परेशान हो जा रहे हैं, यदि आप हमारे ऊपर से कुछ काम, कुछ बोझ कम करेंगे तो मेहरबानी होगी करके राजा से निवेदन करते हैं। तो वे राजा उनके पास जो सलाहकार जो नियुक्त रहते हैं, जो उनसे विचार विमर्श करते हैं, उनसे जाके पूछते हैं। तो सलाहकारों ने भी उनसे वही पूछा कि यदि आप उनकी बातें या उनका जो बोझ, उनका जो काम की अधिकता है उसे कम करेंगे तो आपकी जो छवि है उनके नज़रों में अच्छी रहेगी और आपका नाम भी अच्छा होगा। ఇప్పుడు పెద్దోళ్ళు ఇలా సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? నిజంగా ఈ ఐడియా బాగుందా బాగాలేదా? బాగుంది. वहाँ पर हम देखते हैं सलाहकार लोग, बड़े लोगों ने उन्हें सलाह दी। तो यहाँ पर देखा जाए तो उनकी जो सलाह थी क्या अच्छी थी या उनका विचार अच्छा था? సో ఇక్కడ గమనించగలిగితే ఈయన ఏం చేశాడంటే మరలా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి తన స్నేహితులను కూడా అడిగాడు. వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని ఫాలో అయ్యాడు మనోడు? ఎవరిని ఫాలో అయ్యాడు? చాలాసార్లు మన విషయంలో కూడా జరిగేది అదే. పేరెంట్స్ ఎంత అన్నా చెప్పని, కానీ ఎవరి మాట వింటాం? అందుకే కొంతమంది పేరెంట్స్ కూడా ఏమంటారంటే పిల్లల మాట వినట్లేదని ఫ్రెండ్స్తో మాట్లాడతారు. వాడు నీ ఫ్రెండ్ కదా, ఈమె నీ ఫ్రెండ్ కదా, నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడవా? నువ్వు ఫ్రెండ్ కదా, నువ్వు మాట్లాడితే ఏంటది? उसके बाद यरोबाम भी उन बड़े लोगों के सलाह लेने के बाद अपने कुछ मित्रों से भी सलाह लेते हैं। जिस प्रकार हमारे जीवन में भी कई बार बच्चे जो है माता पिता की बातें नहीं सुनते, तो माता पिता भी उनके जो मित्र हैं उनसे सलाह लेते हैं या उनसे गुजारिश करते हैं कि आप मेरे बच्चे को समझाएं या उनको समझाएं, क्योंकि लोग जो है मित्रों की बातें अच्छी रीति से समझते हैं। ఇప్పుడు రెహబాం ఏం చేశాడు అనేది ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 12 వర్సెస్ 8. 12:8. ఆయన పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి పక్కన పెట్టేసి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వాళ్ళకి ఇలాగ ప్రశ్నించాడు.
చాలు. ఏమంటున్నాడు? నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు. నిజంగా అది సాధ్యమయ్యే విషయమేనా? సాధ్యమయ్యే విషయమేనా? నడుము కంటే ఎక్కడైనా సరే చిటికెన వేలు పెద్దగా ఉంటుందా? మరి ఏంటి దాని అర్థం? ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆ యవనస్తులు ఏం సలహా ఇచ్చారు ఆయనకి? ఆ? కింద వచనం చదవండి. 1 Kings 12:8. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే ఆ, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించిన సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించెదను. ఏమంటున్నాడు ఈయన? నా తండ్రి పెట్టిన శిక్ష కంటే నేను ఎక్కువ శిక్షిస్తా. ఆయన చెబుకులతో మిమ్మల్ని శిక్షిస్తే నేను ఎలా శిక్షిస్తా మిమ్మల్ని? కొరడాలతో కొట్టి. ఇప్పుడు ఏమవుతారు? వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు చెప్పండి? ఏమవుతుంది వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఏదో కొంచెం మా పని భారాన్ని తగ్గిస్తాడు అనుకుంటే ఈయనేమంటాడు? చాలా పని భారాన్ని ఎక్కువ పెట్టేస్తాను మీ మీద, మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను అంటే ఖచ్చితంగా ఏమైపోయారు వాళ్ళు? భయపడిపోయి కోప్పడిపోయి అక్కడి నుంచి జరిగిన పర్యవసానం ఏంటి అంటే ఇశ్రాయేలీలందరూ కూడా 2 గోత్రాలు పక్కన పెట్టేసి మిగతా 10 గోత్రాలు అందరూ కూడా పక్కకు వెళ్ళిపోతారు. అంటే రాజ్యాన్ని చేతులారా ఏం చేసుకున్నాడు ఆయన? 12 గోత్రాల మహాసామ్రాజ్యాన్ని పరిపాలించే అవకాశం వచ్చిన అతనికి ఒక్క చిన్న సలహా వల్ల కదా తన దేశాన్ని పోగొట్టుకున్నది ఆయన. తన రాజ్యం 2 ముక్కలు అయిపోవడానికి, తన దేశం పాడైపోవడానికి కారణం ఆ చిన్న సలహా కదా. సో సమయోచితమైనటువంటి సలహా అనేది లేకపోతే పరిస్థితులు ఇట్లాగే ఉంటాయి. यहाँ पर भी रहबाम के जीवन में जो उनसे जो बड़े बुजुर्ग लोग थे उनकी बातें ना सुनकर उनके संग जो दोस्त लोग से उनकी सम्मति से उनके जीवन में कार्य करता है। इससे लोगों ने जो उनसे काम की अधिकता को कम करने की बातें जो उनसे की गई थी उनके उलट उन्होंने अपने मित्रों की बात सुनकर उन पर काफ़ी यातनाएं और काफ़ी कष्ट उनको देते हैं। यहाँ पर उन्होंने यह कहा कि मेरी चुंगली मेरे पिता की कमर से भी मोटी है। मतलब यहाँ पर उन्होंने पिता के किए हुए अच्छे कामों के बदले और उन पर यातनाएं कर कर काफ़ी कष्ट देते हैं। సో ఇక్కడ మనం గమనించగలిగితే సమయోచితమైన జ్ఞానం ఇక్కడ రెహబాముకు ఉందా లేదా? లేదు. సమయోచితమైన జ్ఞానం లేక తన రాజ్యాన్ని కూడా ఏం చేసుకున్నాడు? పాడు చేసుకున్నాడు. సరే, ఇంకొకళ్ళు ఎవరైనా సరే మీకు గుర్తొస్తున్నారా? ఒక మంచి సలహా ఇచ్చి ఉపయోగపడిన వ్యక్తులు ఎవరైనా కనబడుతున్నారా మీకు? సరే, టైం అయితే చాలా అయిపోతుంది కాబట్టి నేను చెప్పేస్తా. ఇంకొక మంచి వ్యక్తి ఎవరు అంటే ఇశ్రాయేలుని పరిపాలించే టైంలో మోషే ఇశ్రాయేలీలకి తీర్పు తీర్చలేకపోతున్న టైంలో ఒక ఆయన వచ్చి ఆయన సలహా ఇచ్చాడు. ఎవరైనా? వాళ్ళ మామ ఇద్దరు. अवसर के अनुसार यहाँ पर रहबाम के जीवन में सही ज्ञान न होने के कारण अवसर के अनुसार उनके जीवन में कार्य नहीं हुआ। इससे इज़राइल के 10 गोत्र अलग रीति से अलग चले गए और 2 गोत्र अलग चले गए। काफ़ी नुकसान हुआ, राज्य में काफ़ी नुकसान हुआ। यदि हम एक अच्छे मित्रता या अच्छे सलाहकार की बातों में दूसरे भाग पर हम जाएंगे तो दाऊद के जीवन में देखते हैं। సో ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటి అంటే మోషే జీవితంలో ఆయనకు ఒక మంచి సలహా ఇచ్చే వ్యక్తి ఉన్నాడు, ఆయన మామ. ఏంది ఆయనకి ఇచ్చిన సలహా అంటే కొన్ని లక్షల మంది ప్రజలందరూ కూడా వాళ్ళకి గొడవలు జరుగుతాయి జరగవా? ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటికి? ఎంతమంది? 6,03,550 మంది. ఓన్లీ ఎవరంటే కాల్బలం. అవునా? 6,03,550 అంటాడు. ఓన్లీ ఎవరు అంటే యవనస్తుల సంఖ్య. అది ఓన్లీ కాల్బలం సంఖ్య. సో వీళ్ళు సుమారు చెప్పాలి అంటే ఒక 20 లక్షల మంది అనుకుందాం. ఈ 20 lakhs మందికి సమస్యలు ఉంటాయా ఉండవా? గొడవలు పడతారా పడరా? ఇశ్రాయేలీలు అంటేనే దేనికి ఫేమస్ మనోళ్ళు? సనుక్కోవడానికి, గొడవలు పడడానికి. మరి అలాంటి వాళ్ళకి తీర్పు తీర్చాలంటే, వాళ్ళకి న్యాయం చెప్పాలంటే మామూలు విషయమా? ఇప్పుడు మోషే గారి జీవితం ఎట్లా ఉండేదంటే వీళ్ళందరికీ తీర్పు చెప్పుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు బతికాడు మోషే? నిజంగా ఆ తీర్పులన్నీ ఈయనే తీర్చుంటే అంతకాలం మాత్రం ఖచ్చితంగా బతికేవాడు కాదు. मूसा के जीवन में एक अच्छे सलाहकार उनके ससुर थे। उनके ससुर जब मूसा की जब इज़राइल की जब सेना थी, जब इज़राइली लोग थे लगभग 6 लाख के ऊपर थे। हम सोच सकते हैं 6 लाख के ऊपर यदि उतने लोग थे तो उनकी कई सारी समस्याएं हो सकती है। अकेले मूसा के द्वारा उन सारी समस्याओं को निपटारा करना काफ़ी मुश्किल था, लेकिन सही समय पर सही अवसर पर उनके ससुर इत्रों के माध्यम से अच्छी सलाह दी गई, जिसके कारण उनके जीवन में काफ़ी अच्छे कार्य हुए।
సో అక్కడ కూడా మోషే మామ ఇత్రో సలహా ఇవ్వడం, ఎలాంటి సలహా ఇచ్చాడు చెప్పండి మీరు, ఎలాంటి సలహా ఇచ్చాడు? ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఏంటి వాళ్ళకి? ధర్మశాస్త్రం చట్టం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి న్యాయం తీర్చాలి. ఎలా చేశాడు అంటే 1000 మందికి ఒకళ్ళకి, 500 మందికి ఒకళ్ళకి, 100 మందికి ఒకళ్ళకి, 10 మందికి ఒకళ్ళకి, 50 మందికి ఒకళ్ళకి, అట్లా వీళ్ళకి డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళందరి వల్ల కానిది ఏదైతే ఆ మేజర్ ప్రాబ్లం ఒకవేళ ఉంటే అది మోషే దగ్గరికి వచ్చేది. यहाँ पर हम देखते हैं कि मूसा के ससुर ने उनको एक सलाह दी कि लोगों को एक रीति से छोटे छोटे टुकड़ों में बांटा जाए। पहला 1000, 500, 100, 50, इसी रीति से कई सारे टुकड़ों में उनको बांटकर, और 1000 का एक व्यक्ति उनके ऊपर न्याय करेगा, 500 के ऊपर व्यक्ति एक न्याय करेगा। धीरे धीरे कई सारे टुकड़ों में सब अलग अलग रीति से कई सारे लोगों को नियुक्त करते हैं। जब उनसे भी वो समस्या का निपटारा नहीं होगा तो उन समस्याओं को लेकर वे मूसा के पास जाए और मूसा उनका उचित रीति से हल निकाले। సో ఇక్కడ 2 సలహాలు చూసాం. ఒకటి సమయోచితమైన సలహా, 2 సమయోచితము కాని సలహా. ఓకేనా? సో దేని వలన ప్రయోజనం ఉంటుంది? సమయోచితమైనటువంటి సలహాన్ని బట్టి. ఓకే, यहाँ पर हम देखते हैं अवसर के अनुसार दिया गया सलाह, और दूसरी बात अवसर के अनुसार ना दिया गया सलाह। तो कौन सी प्रमुख बात है कि अवसर के अनुसार दिया गया सलाह महत्वपूर्ण है। ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఏంటంటే మోషే చాలా మంచి నాయకుడని మనకు తెలుసు, అవునా? కానీ మోషే కూడా ఒక రోజున దేవునికి వ్యతిరేకంగా నడిచాడు. అది ఏ ఇన్సిడెంట్లో, ఏ సందర్భంలో? मूसा एक अच्छा नायक है करके हम जानते हैं, हम देखते हैं, लेकिन मूसा भी एक बार परमेश्वर के विरोध में हुआ करके एक जगह है। దేవుడు ఏం చెప్పాడు మోషేకి? బండతో మాట్లాడితే బండ ఏమి ఇవ్వాలి? నీళ్ళు ఇవ్వాలి. మరి మోషే గారు ఏం చేశారు? కొట్టమని దేవుడు చెప్పాడా? చెప్పలా. यहाँ पर हम देखते हैं परमेश्वर ने मूसा से कहा कि तू चट्टान से बातें कर, लेकिन वहाँ पर मूसा ने क्या किया? चट्टान से बातें की या उसको डंडे से मारा, लाठी से मारा। సో ఇక్కడ మీరు గమనించగలిగితే ఎందుకు మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు? ఎందుకు? రీజన్ ఏంటి? यहाँ पर सोचने वाली बात यह है कि मूसा को परमेश्वर ने चट्टान से बातें करने बोला, लेकिन मूसा ने चट्टान को लाठी से मारा। ఎందుకంటే ఆల్రెడీ మోషే ఏం విసిగిపోతున్నాడు వాళ్ళతో, వాళ్ళు అనే మాటలకి అన్నిటికీ విసిగిపోతూ ఉన్నాడు. నిజంగా చూడండి, కోపంతో కానీ మనం తీసుకునే నిర్ణయాలు సరైనవా చెడ్డగా ఉంటాయా? సరైనటువంటి ఆలోచన లేకపోతే కోపంలో కానీ మనం నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి ఏమైపోద్ది అంటే ఖచ్చితంగా దాని పర్యవసానం అనేది తీవ్రంగా ఉంటుంది. అందుకే పెద్దోళ్ళు కూడా ఏమంటారు? ఎప్పుడూ కూడా ఆవేశంలో నిర్ణయాలు, కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు అంటారు. हम देखते हैं कि यहाँ पर मूसा के द्वारा क्रोध में निर्णय लिया गया, इसलिए बड़े बुजुर्ग और जिनके पास अच्छा जानकारी होती है वे कहते हैं कि क्रोध में कोई भी निर्णय ना ले, शांत मन से शांतचित्त रहकर कोई भी निर्णय ले। నిజంగా మీరు చూడండి, కోపంలో కానీ ఆవేశంలో కానీ ఉండే నిర్ణయాలు, అలా తీసుకునే నిర్ణయాల వల్ల ఎంతోమంది జీవితాలు అనేవి నష్టపోతున్నారు. ఎంతోమంది వాళ్ళ జీవితాలు నష్టపోతున్నారు, వాళ్ళ లైఫ్నే కోల్పోతున్నారు. చాలామంది చూస్తున్నాం కదా, చాలా ఎగ్జాంపుల్స్ మనకి. భర్త ఏదో అన్నాడని భార్య ఏదో చేసేసుకోవడం, ఇలా చిన్న చిన్న మాటలకి, అపార్థాలకి, ఆ ఆవేశంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి వాళ్ళ జీవితాలనే కోల్పోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. हम देखते हैं क्रोध के कारण कई लोग के जीवन में उथल होती है। कई पति पत्नी भी क्रोध में लिया गया निर्णय के कारण एक दूसरे की जान को खो देते हैं। कुल मिलाकर क्रोध में लिया गया निर्णय हमारे लिए हानिप्रद है। ఎందుకని నేను చెప్తున్నాను అంటే, నిజంగా మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఒక సమస్య బాగా ఉంది, ఏదైనా ఒక బాగా ఒత్తిడి సమస్య ఉందనుకోండి, ఆ టైంలో మీ బుర్ర పనిచేసిద్దా? మరలా ఆలోచించండి. ఒక సమస్యలో
ఒక ఒత్తిడిలో మీరు ఉన్నప్పుడు మీ బ్రెయిన్ 100% వర్క్ అవుతుంది అని మీరు చెప్పగలరా? ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి? అంతా అయోమయం. ఆ టెన్షన్లో, ఆ ఒత్తిడిలో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితుల్లో ఉంటాం మనం. हमारे जीवन में कई सारी ऐसी परिस्थितियाँ होती है, यदि हम क्रोध में कोई निर्णय लें या कोई काम करें, हम अच्छी रीति से हम 100% वो काम नहीं कर सकते। ఇంకా చెప్పాలి అంటే సైంటిఫికల్గా, ఇంకా చెప్పాలి అంటే మెడికల్ వేలో చెప్పాలి అంటే మన బాడీ అనేది సిచ్యువేషన్స్ని బట్టి మన లోపల కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మన బాడీలో ఇన్సైడ్ లోపల కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, ఇప్పుడు ఏదైనా సడన్గా పలానా యాక్సిడెంట్ అయిందనో లేదా డెత్ అయిందనో మనం సడన్గా విన్నామనుకో, పరిస్థితి ఎట్లాగుంటుంది అంటే నువ్వు ఏసీలో ఉన్నా సరే, నువ్వు ఫ్యాన్ కింద ఉన్నా సరే, ఎంత కూల్ అట్మాస్ఫియర్ అయినా సరే వెంటనే ఏం స్టార్ట్ అయిపోతాయి? దేన్ని బట్టి అంటే ఆ కెమికల్ రియాక్షన్ వెంటనే ఆ ఇన్సిడెంట్ నువ్వు వినగానే ఆ వినే వార్త బ్రెయిన్కి వెళ్ళి ఆ లోపల ఆ కెమికల్ రియాక్షన్ వల్ల వెంటనే ఏమైపోద్ది అంటే లోపల నుంచి నీకు చెమటలు అనేవి స్టార్ట్ అయిపోతుంది. मनुष्य के जीवन में यदि हम वैज्ञानिक रीति से देखें, कई सारी परिस्थितियों में अलग अलग केमिकल रिएक्शन होते हैं। यदि हमारी परिस्थिति किसी मुसीबत का सामना जब हम करते हैं, यदि हम एसी कूलर में भी रहेंगे या अच्छे वातानुकूलित कमरे में भी रहेंगे, तो हमारे शरीर से पसीने छूटते हैं। ఇంకా చెప్పాలి అంటే ఇవాళ కాలంలో ఏదైనా సరే కొంచెం టెన్షన్ అలాంటి సడన్ వార్తలు వినంగానే షుగర్లు పెరిగిపోవడం, ఇంకా బీపీలు పెరిగిపోవడం లేదా బీపీ డౌన్ అయిపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే సడన్ న్యూసెస్ విన్నప్పుడు यदि हमारे जीवन में यदि हमारी ऐसी परिस्थिति होती है या हम अनुकूलित वातावरण में नहीं रहते हैं, तो हम उन बातों को सुनकर हो सकता है कि हमारी बीपी बढ़ जाए, हो सकता है कि हमारी बीपी घट जाए। तो कई सारी विपरीत परिस्थितियाँ हमारे जीवन में हो सकती है। సో ఈ ఎమోషన్స్ వల్ల ఏంటి అంటే లోపల కొన్ని కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందుకే ఈ కోపాన్ని కానీ దీన్ని కానీ ఏంటి అంటే ఆ కోపం ఉన్నప్పుడు, ఆ ఆవేశం ఉన్నప్పుడు అలాంటి సమయాల్లో మనం ఏం చేయకూడదంటే నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. यदि हम देखा जाए तो इन परिस्थितियों में जब हम क्रोध में रहते हैं, केमिकल रिएक्शन शरीर का अलग रीति से होता है, तो उस समय हम यदि क्रोध में कोई निर्णय या कोई कार्य करेंगे तो उसका असर दूसरी रीति से या गलत रीति से होने के कई सारे कारण हो सकते हैं। ఎప్పుడూ కూడా మన నిర్ణయాలు, మన ఆలోచనలు ఎలా ఉండాలి? సమయోచితంగా ఉండాలి. అందుకే కొంతమంది పెద్దోళ్ళని చూస్తే ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, ఏదైనా సరే అడిగినా ఏమైనా సరే వాళ్ళని అడిగినా వాళ్ళు ఏం చెప్తారు అంటే వెంటనే సమాధానం చెప్పరు. కొంతమంది ఏంటంటే ఆవేశంగా మాట్లాడతారు. ఏదన్నా అడిగినా అడగకపోయినా సరే ఆవేశంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ తిప్పలే తప్ప మేలు ఉండదు. हमारे जीवन में कई सारी परिस्थितियों में अवसर में या उचित समय में उचित परिस्थितियों में ही हमें अच्छे निर्णय या अच्छे कार्य करने चाहिए। కానీ కొంతమందిని మనం గమనించగలిగితే పరిస్థితి ఎట్లాగుంటుంది అంటే మోస్ట్లీ నాకు ఇజ్రాయెల్ గారు గుర్తొస్తారు ఈ ఇన్సిడెంట్లో. ఎందుకంటే ఏదైనా సరే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఏదైనా సరే అడిగామనుకోండి, అడగంగానే వాళ్ళు వెంటనే సమాధానం చెప్పరు. కొంచెంసేపు ఆగుతారు, కొంచెంసేపు ఆగి దాన్ని సైలెంట్గా ఉండి సరే తర్వాత చెప్తాను, లేకపోతే మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తామని, అంటే విషయం తెలియంగానే లేదా విషయం అడగంగానే వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పరు. ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు కొంచెం సేపు గ్యాప్ తీసుకుంటారు, దానికి గ్యాప్ తీసుకుని కొంచెం ఆలోచించి దానికి చెప్తారు. సో ఆ విషయంలో నాకు ఎక్కువ గుర్తొచ్చేది ఈయనే. कई सारे समय पर कुछ बड़े लोग से यदि हम कुछ बातें उदाहरण स्वरूप लेते हैं या कुछ हमारी परिस्थितियाँ या हमारी गंभीर समस्याएं जब उनको बताते हैं, तो वे बड़े लोग तुरंत उन चीज़ों पर रिएक्ट नहीं होते, कुछ समय सोचते हैं, कुछ समय समझते हैं और एक उचित अवसर पर या एक उचित समय पर हमें उन चीज़ें बांटते हैं। ऐसा मुख्य रूप से हमारे कलीसिया के प्रेसिडेंट साहब व इज़राइल के जीवन में मैंने देखा है। సో ఈ అంకుల్ నేను ఏమడిగినా సరే, ఇజ్రాయెల్ గారిని ఏమడిగినా సరే చేద్దాం చూద్దాం అంటాడు తప్ప వెంటనే మాత్రం చెప్పడు ఆయన. इनके जीवन में मैंने देखा है कई सारी बातें जब मैं उनसे बातें करता हूँ तो वे हाँ करेंगे, हाँ एक निश्चित समय लेंगे,
टाइम लेके कोई भी चीज विचार करके हमें बताते हैं। సో యాక్చువల్లీ దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే విన్న వెంటనే ఆవేశపడకుండా, విన్న వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం. అలా అని మరీ దాన్ని నానబెట్టడం కూడా మంచిది కాదు కదా. ये काफ़ी अच्छी बात है कि हमारे चर्च में ऐसे लोग हैं, कोई भी विषय में जब हम बात करते हैं तो एक उचित समय लेकर, एक उचित घड़ी लेकर ही हमें उत्तर बताते हैं। और कई बार ये चीज़ें अच्छा भी नहीं लगता। సరే, సమయం తీసుకోవచ్చు నిర్ణయానికి, కాకపోతే మరీ ఎక్కువ డిలే కావాలి. సో ఆ విషయంలో అయితే ఇజ్రాయేల్ గారు చాలా మంచిగా చెప్తారనమాట. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే అందరు సలహా తీసుకోవడం కానీ ఆలోచించి చేయడం విషయంలో మాత్రం మన ప్రెసిడెంట్ గారు చాలా బాగా వర్క్ చేస్తారు ఆ విషయంలో. कई बार हमारे कलीसिया में कई सारे लोग अच्छे हैं, उसी प्रकार प्रेसिडेंट साहब भी अच्छे हैं। कई सारे मामलों में तुरंत डिसीजन नहीं लेकर कई लोगों की सलाह लेकर, उनके एडवाइस लेकर और अपनी बातें रखकर और अपनी बातों का जो महत्वपूर्ण तत्व है वो समक्ष रखकर ही कोई भी कार्य करते हैं। కొన్నిసార్లు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మన ఆలోచన సరిగ్గా లేకపోయినా నలుగురితో దాన్ని డిస్కస్ చేయడం వల్ల ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. कई बार हमारे जीवन में ऐसा होता है कि हम कोई अच्छा डिसीजन नहीं लेकर भी यदि 4 लोगों से बात करेंगे तो उसका अच्छा रूप निकल कर बाहर आता है। సో అందులో కూడా మన కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా డిస్కస్ చేసుకోవడం, ఏ సంఘం విషయంలో అయినా సరే మంచిగా చేయడం, ఇందులో కూడా దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నా, మనల్ని అప్రిషియేట్ చేస్తున్నా మన ఎల్డర్స్ని. उसी तरह हमारे कमेटी मेंबर्स भी, एल्डर्स भी कई सारी बातों में अच्छा से विचार विमर्श करके ही कोई अच्छा निर्णय लेते हैं। సో ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటి అంటే అది మన వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబ జీవితంలో అయినా, అది సంఘంలో అయినా, ఎక్కడైనా సరే ఎప్పుడూ కూడా సమయోచితమైనటువంటి జ్ఞానం మనకి కావాలి. ఆ జ్ఞానం మనకు కావాలని దేవునికి మనం ప్రార్థన చేయాలి. అంతేగాని విన్న వెంటనే ఆవేశపడిపోవడం, ఆ క్షణికావేశంలో ఎలా పడితే అలాంటి ఆలోచనలు తీసుకోవడం వల్ల చాలా అంటే నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. हमारे जीवन में भी हमें एक समय का उचित अवसर पे ही हमें कोई कार्य करना चाहिए। आवेश में आकर या क्रोध में आकर हमें कोई निर्णय नहीं लेना चाहिए जिससे हमारा जीवन विपरीत परिस्थितियों में जाए। నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. బైబిల్లో ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. बाइबल में एक उड़ाऊ पुत्र है, बिछड़ा हुआ पुत्र है। ఇప్పుడు ఆయన చేసింది ఏంటి उनके द्वारा किया गया कार्य क्या है? చెప్పండి, క్లోజ్ చేస్తా. ఆ? తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని తీసేసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు? తన స్నేహితులతో మొత్తం అంతా కూడా ఖర్చు చేసేసాడు. ఇంకా దుర్వ్యాపారాల్లో, ఇంకా చెడు వ్యసనాలతో అంతా కూడా తనకు ఏదైతే తన తండ్రి దగ్గర నుంచి వచ్చిందో అంతా కూడా ఏం చేశాడు? ఖర్చు చేశాడు, పాడు చేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేన్ని చూసి అట్రాక్ట్ అయ్యాడు అంటే తన ఫ్రెండ్స్ని చూసి కావచ్చు, లోకాన్ని చూసి కావచ్చు, వాటి మీద తను అభిప్రాయపడి దానిలో ఆనందం ఉంది అని తను అనుకుని మొత్తం అంతా కూడా పాడు చేసేసి చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చేసాడు అంటే కనీసం తినడానికి కూడా ఆహారం లేని సిచ్యువేషన్కి వచ్చేసాడు. यहाँ पर हम देखते हैं एक पिता के पास बहुत धन संपत्ति रहती है, लेकिन उनका एक पुत्र, उड़ाऊ पुत्र, जो कि दूसरे मार्ग की ओर चला जा चुका था, उन्होंने उनको कुछ संपत्ति उनके पिता ने बांट दी और वे दूर देशों में, दूसरे स्थानों पर जाकर पूरी संपत्ति का गलत लोगों की संगति में जाकर पूरी संपत्ति को उड़ा देते हैं और पूरी उनकी स्थिति काफ़ी दयनीय हो जाती है। ఇప్పుడు ఆ తప్పిపోయిన ఆ కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి చేసింది ఏంటి? जब वो उड़ाऊ पुत्र दोबारा अपने पिता के पास आता है तो पिता के द्वारा किया गया पहला कार्य क्या था? ఏం చేశాడు తండ్రి? ఇంకా దానికంటే ముందు, విందు కంటే ముందు గలే పకడ్కర్, గలే పకడిక, ఓకే, గలాదవాది అన్న అమ్మ ఇది నొక్కి చంపేసిందని చెప్తుంది ఈమె. సరే, ఏం చేశాడు ఆ తండ్రి? కౌగలించుకుని ముద్దు పెట్టుకుని ఆ బిడ్డను తన ఇంటికి చేర్చుకున్నాడు. సో ఆ బిడ్డను చేర్చుకున్నాడు అంటే మీకు ఏం అర్థమైంది ఆ తండ్రి విషయంలో? తండ్రి క్యారెక్టర్ చెప్పండి. రైట్ ఆన్సర్. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ కూడా అదే.
ఆ తండ్రి క్యారెక్టర్ ఏంటి అంటే ముందు క్షమించాడు. క్షమించాడా క్షమించలేదా? ఎందుకు క్షమించాడు? ఆయన చేసిన తప్పేంటి? ఇప్పుడు నిజంగా చూడాలి అంటే తనకున్న ఆస్తినంతా, తనకు రావాల్సినంత తీసుకెళ్ళిపోయాడు, చెడు వ్యసనాలు అంతా ఖర్చు పెట్టేశాడు, స్నేహితులతో ఎలా పడితే అలా తిరిగేశాడు, ఒక భయంకరమైన జీవితాన్ని జీవించాడు లోకంలో పడి. కానీ అలాంటి వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతన్ని చూసి ముందు తండ్రి ఏం చేశాడు అంటే అతను చేసిన ప్రతి తప్పును కూడా ఏం చేశాడు? ఈయన తన ఆస్తిని తీసుకెళ్ళాడు. క్షమించాడా దాని విషయంలో? అంతా చెడు వ్యసనాల్లో పాడు చేశాడు. క్షమించాడా దాని విషయంలో? అప్పటి వరకు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. క్షమించాడా దాని విషయంలో? అంటే అప్పటి వరకు చేసినటువంటి ప్రతి తప్పు విషయంలో తండ్రి అతన్ని క్షమించి అతన్ని ఏం చేశాడు? ప్రేమించి హత్తుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇది తండ్రి క్యారెక్టర్. यहाँ पर हम एक पिता के चरित्र को देखेंगे। उनका पुत्र उन्हें छोड़कर दूर स्थानों पर जाकर उन्होंने जो संपत्ति दी थी पूरा गलत लोगों के संबंध में जाकर, गलत रीति से, गलत वातावरण में जाकर पूरा पैसा उड़ा लेता है। उसके बाद दोबारा अपने पिता के पास जब पहुंचता है तो वे पिता उन्हें क्षमा करते हैं, उन्हें गले लगाते हैं, उन्हें प्रेम करते हैं और उसके बाद फिर से उनका पहले जैसा स्थान उनको देते हैं। నిజంగా మీరు గమనించండి, ఇప్పుడు ఈ క్యారెక్టర్లో మనకు ఎవరు కనబడుతున్నారు? ఎవరు కనబడుతున్నారు? తండ్రి క్యారెక్టర్లో, ఫాదర్ క్యారెక్టర్లో తండ్రి కనబడుతున్నాడు, గాడ్ కనబడుతున్నాడు. ఇప్పుడు ఆ తప్పిపోయిన క్యారెక్టర్లు ఎవరు కనబడుతున్నారు? మనం అందరం కనబడుతున్నాం. అంటే ఒకప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి అంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయిన స్థితి, అవునా? ఒకప్పుడు మన స్థితి ఏంటి అంటే లోకంలో పడి తిరుగుతున్న స్థితి, పాపంలో పడినటువంటి స్థితి. కానీ అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా దేవుడు ముందేం చేశాడు? మన పాపాలన్నిటినీ ఆయన క్షమించాడు. మొదట మన పాపాలన్నిటినీ ఆయన క్షమించి ఆ తర్వాత మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడు అంటే మనకి రక్షణ ఇచ్చాడు. ఇది తండ్రి ప్రేమ, మన దేవుని ప్రేమ. ये दोनों चरित्र में जब हम देखते हैं, पिता मतलब परमेश्वर को संबोधित करता है और पुत्र मतलब हम जैसे लोगों को, क्योंकि पुत्र के जीवन में कई सारी खामियां, कई सारी गलतियां होने के बावजूद उनका जो पिता है उनको क्षमा करता है। उसी प्रकार परमेश्वर भी हमारी गलतियों में हमें मन फिराव का आत्मा देता है और हमें क्षमा करता है, हमें उद्धार का जीवन देना चाहता है। ఒక పాయింట్, ఒక విషయం చెప్పనా? నిజంగా మీరు గమనించండి, దేవుడు గనక మన పాపాలు క్షమించకపోతే పరిస్థితి ఎట్లాగుండేది? నిజంగా ఈరోజు తండ్రి అని ఆయన మనం పిలవగలమా? రక్షణ మనం పొందుకోగలమా? నిత్య జీవానికి వారసులుగా మనం ఉండగలమా? నిజంగా మీరు గమనించండి, ఆ తండ్రి మన మీద కనికర పడకపోతే, మన పాపాలు క్షమించకపోతే, ఆ తండ్రి మనల్ని ప్రేమించకపోతే మనం స్వతంత్రంగా తండ్రి అని పిలిచే అధికారం మనకి లేదు. यदि परमेश्वर यदि हमें क्षमा ना करे, यदि परमेश्वर हमें हमारे ऊपर कृपा ना करे, दया ना करे, तो क्या हम उन्हें पिता कर कर बुलाने का हमें अधिकार हो सकता है क्या? क्या वे हमारे पापों को क्षमा करके हमारे उद्धार का जीवन देना चाहता है? क्या हम उस लायक हो सकते हैं क्या, यदि उसकी करुणा हमारे जीवन में ना हो तो? నిజంగా ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం తండ్రి అని మనం పిలుస్తున్నాము అంటే అది కేవలము ఆ దేవుని ప్రేమ, ఆయన కృప. ఎందుకంటే మనం దేవునితో రిలేషన్ కలిగి ఉన్నామా లేదా? ఎంతమందికి ఉంది దేవునితో రిలేషన్? ఇక్కడ దేవునితో నాకు సంబంధం ఉందనే వాళ్ళు ఎంతమంది? నేను సాతాను సంబంధాలు కూడా ఉన్నారా? ఏంటి చేయట్లేదు? దేవునితో సంబంధం ఉంది కదా మనందరికీ. ఈ రిలేషన్ ఎలా ఏర్పడింది మనకి? దేన్ని బట్టి ఏర్పడింది? దేన్ని బట్టి ఏర్పడింది? సరే, మీకు ఇంకా అర్థం కావడానికి, ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకో, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ మధ్యలో సమస్యలు ఉంటాయా ఉండవా? ప్రతి ఫ్యామిలీ లైఫ్లో ఉంటాయి. ఏదో ఒకటి చిన్న చిన్న గొడవలు అవడమో, చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అలాంటి వాటికి విడిపోకుండా వాళ్ళు కలిసి ఉంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఇంకా చెప్పాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రతి భార్యాభర్తల్లో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. లేని ఇది అనేది ఉండదు. ఎప్పుడోకప్పుడు మనస్పర్ధలు కానీ చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు కలిసి జీవిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? వారి మధ్యలో ప్రేమ ఉంది. సరే, ప్రేమ ఉంటే ఏం చేస్తుంది?
ఆ, ఏముంది అంటే ప్రేమ ఉన్నట్టు ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే ప్రతి తప్పును క్షమిస్తుంది. భర్త చేసిన తప్పును భార్య క్షమించగలగాలి, భార్య చేసిన తప్పు భర్త క్షమించగలగాలి. అలా క్షమించగలిగితేనే ఆ బంధం అనేది నిలబడగలుగుతుంది. అవునా కాదా? पति पत्नी के जीवन में कई सारी गलतियां, कई सारी बातें हो सकती है। उसके बावजूद यदि वे आपस में मिले हुए हैं, आपस में मिलकर चल रहे हैं, तो उनके जीवन में एक प्रेम है, ऐसा हमको दिखता है। यदि उनमें वो प्रेम नहीं रहा, यदि उनमें एक दूसरे को क्षमा करने का वरदान नहीं रहा, तो वे उनमें एक दूसरे के साथ होकर चलना काफ़ी मुश्किल है। సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే కాదు, దట్ ఈజ్ ఎనీ రిలేషన్. అది ఏ రిలేషన్ అయినా సరే, అది నీ ఫ్రెండ్షిప్ అయినా సరే, అలాగే పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్ అయినా సరే, అది ఏ రిలేషన్ అయినా సరే, నువ్వు క్షమించగలిగితేనే, అది నువ్వు ప్రేమించగలిగితేనే ఆ రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. అది గనక నువ్వు క్షమించలేకపోతే, నువ్వు ఫర్గివ్నెస్ కనుక ఫర్గివ్ చేయలేకపోతే ఆ రిలేషన్ అనేది నిలబడదు అసలు. पिता पुत्र का ही क्यों ना हो, माता पिता का ही क्यों ना हो, पति पत्नी का ही क्यों ना हो, यदि उनमें एक दूसरे को क्षमा करने का गुण नहीं होगा तो वो जीवन पर्यंत नहीं चल सकता। उनमें ऐसा गुण होना ही चाहिए जो एक दूसरे को समझकर तौलकर आगे बढ़ने में सक्षम हो सके। సో ఖచ్చితంగా ఏముండాలి? ఒక రిలేషన్ నిలబడాలంటే చెప్పండి, ఒక బంధం నిలబడాలి, ఒక సంబంధం నిలబడాలి, ఒక రిలేషన్ నిలబడాలి అంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇంకా ఒక వ్యక్తి ఏమన్నాడో తెలుసా? నీ లైఫ్లో అది భార్యాభర్తలైనా సరే, ఏ బంధమైనా సరే నిలబడాలి అంటే, లైఫ్ లాంగ్ ఆ బంధం నిలబడాలి అంటే, ఆ ఎదుటి వ్యక్తి నీ పట్ల ఎంత తప్పైనా చేయని, దాన్ని క్షమించగలిగే గొప్ప మనసే కనుక నీకుంటే ఖచ్చితంగా ఆ బంధం లైఫ్ లాంగ్ ఉంటుంది అంటాడు. అవునా కాదా? ఎదుటి వ్యక్తి ఎంత తప్పైనా చేయని, అది నీ భర్తే కానీ, భార్య కానీ, నీ ఎవరైనా సరే, ఆ తప్పును క్షమించగలిగేంత గొప్ప మనసు కనుక నీకుంటే ఆ బంధం ఎప్పటికీ నిలబడుతుంది. यदि रिलेशनशिप में एक दूसरे को क्षमा करने का गुण रहेगा तो कभी टूटना नहीं पाता। जिस प्रकार एक व्यक्ति यहाँ पर कहते हैं कि यदि आप में वो व्यक्ति, दूसरा व्यक्ति या पत्नी या पति जो भी, उनमें कुछ भी गलती हो, हजारों गलती हो, यदि आप में उनको क्षमा करने का यदि गुण है तो वो बंधन कभी टूटने नहीं पाता, वो कभी टूटता नहीं, वो रिलेशन निरंतर पर्यंत, जीवन पर्यंत आगे बढ़ता है। ఈరోజు దేవునికి మనకి రిలేషన్ ఉందంటే కారణం ఏంటి? దేన్ని బట్టి? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మన పాపాలని, అర్థమవుతుందా దేవుని ప్రేమ? గాడ్ సో లవ్డ్ ది వరల్డ్. చాలాసార్లు మనం 3:16 చెప్పుకుంటాం, యోహాను సువార్త. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, మనం చేస్తున్నటువంటి తప్పులన్నిటినీ కూడా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. అర్థమవుతుంది? ఆయన క్షమిస్తున్నాడు కాబట్టే ఈరోజు ఆయన పిల్లలుగా మనం ఉండగలుగుతున్నాం. అదే ఆయన క్షమించకపోతే ఆయన పిల్లలయ్యే అధికారం మనకుందా? నిజంగా దేవుడైతే మన పాపాలని, మన యొక్క తప్పులన్నీ ఆయన క్షమిస్తున్నాడు, కానీ మనం క్షమించాలా దేవుడిని? ఇప్పుడు భార్యాభర్తల రిలేషను స్ట్రాంగ్గా ఉండాలనుకో, ఎవరెవరు క్షమించాలి? ఇద్దరు ఒకరినొకరు క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలి. అప్పుడే ఆ రిలేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు దేవుడి విషయంలో పరిస్థితి ఏంటి? దేవుడైతే క్షమిస్తున్నాడు, మరి మనం కూడా క్షమించాలి ఆయన్ని. ఆయన ఎప్పుడూ కూడా తప్పు చేసేవాడే కాదు ఆయన, అవునా? ఆయన పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, అసలు ఎలాంటి పాపము కూడా ఆయనలో, ఎలాంటి తప్పు కూడా ఆయనలో లేదు. సో ఆ తప్పు లేనటువంటి, ఆ పరిశుద్ధులైనటువంటి దేవుడు ఎప్పుడూ కూడా ఆయన వాత్సల్యాన్ని చూపిస్తూ, ఆయన ప్రేమను చూపిస్తూ మనం చేస్తున్నటువంటి తప్పులను ఆయన క్షమిస్తున్నాడు కాబట్టే ఈరోజు ఒక మంచి రిలేషన్ అనేది దేవునితో మనం కలిగి ఉన్నాం. परमेश्वर हम में एक अच्छा रिलेशन होने का कारण यह है कि हम में हजारों गलतियाँ और कई सारी गलतियाँ क्यों ना हो, पिता आज भी हमसे वही प्रेम करता है, वही क्षमा आज भी हमें देना चाहता है जो जगत की उत्पत्ति से पहले था। आज भी उसे हमें उसी रीति से हमें ताड़ता है। సో ఫైనల్గా నేను మూడు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే, మనం దేవునితో స్నేహం చేయొచ్చా అంటే ఖచ్చితంగా మనం దేవునితో స్నేహం చేయొచ్చు. అలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే
पहला विषय जो आज की बातों में मुख्य विषय में फिर से आते हैं कि परमेश्वर से हम मित्रता कर सकते हैं क्या, दोस्ती कर सकते हैं क्या? तो उसका उत्तर है तो हम परमेश्वर से दोस्ती कर सकते हैं। అయితే దేవునితో మన సంబంధం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం దేవునికి ఏమి ఇవ్వాలి? టైం ఇవ్వాలి. यदि परमेश्वर से हमारा संबंध अच्छी रीति से होना है तो मुख्य रूप से पहला कदम यह है कि हमें उन्हें समय देना चाहिए। ఫస్ట్ థింగ్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? समय టైం देना। ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి టైం? ఓకేనా? ఫస్ట్ పాయింట్ దేవుడికి మనం టైం ఇవ్వాలి. परमेश्वर को हमें समय देना चाहिए, पहला पॉइंट। ఖచ్చితంగా టైం అంటే టైమే. ఓకేనా? టైంలో మళ్ళీ మీరు సగం తినేసి సగం ఇవ్వకూడదు. మళ్ళీ సగం తినడం అంటే ఏంటి? టయానికి రాకుండా వెళ్దాంలే ఒక గంటలో తర్వాత వెళ్దాంలే, ఆ ఇచ్చే టైంలో కూడా సగం మీరు తినే సగం మళ్ళీ దేవుడికి ఇవ్వడం. సో అలా చేయొద్దు. ఓకేనా? ఫుల్గా ఇచ్చేద్దాం దేవుడికి. ఓకే, ఫస్ట్ పాయింట్ టైం. समय मतलब समय, आधा समय नहीं देना, आधा समय खा जाना, इसका मतलब क्या है आप तो जानते ही हैं। समय मतलब निश्चित रूप से एक निर्धारित समय पे हमें आना है, एक निर्धारित समय पे हमें जाना है। సెకండ్ పాయింట్ ఏంటి? బాచిత్ కర్ణ అంటే మాట్లాడాలి. ఎవరెవరితో మాట్లాడాలి? దేవునితో మనం మాట్లాడాలి, మనతో దేవుడు మాట్లాడాలి. ఓకేనా? దేవుని సన్నిధానానికి, ఆయన సంఘానికి మనం వస్తున్న ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ఎలా మాట్లాడుతున్నాం ఆయనతో? ఖచ్చితంగా ఇది ఉండాలి. दूसरा पॉइंट यह है कि परमेश्वर से हमें बातें करना है और परमेश्वर भी हमसे बातें करना है। इसके लिए हम कलीसिया में आते हैं, परमेश्वर के सन्निधान में पहुंचते हैं, वचन के माध्यम से परमेश्वर हमसे बातें करता है और प्रार्थनाओं के माध्यम से परमेश्वर से हम बातें करते हैं। థర్డ్ థింగ్ ఏంటి అంటే క్షమించాలి, ప్రేమించాలి. ఎవరెవరిని క్షమించాలి, ప్రేమించాలి? तीसरा क्षमा करना है और प्रेम करना है। कौन किसको क्षमा करना है, कौन किसको प्रेम करना है? దేవుడైతే ఆల్రెడీ మనల్ని క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుడిని క్షమించని అవసరంలా. ఏం చేస్తే చాలు? ప్రేమిస్తే చాలు. ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తాం. परमेश्वर जो है हमसे प्रेम भी करता है, क्षमा भी करता है। तो क्या हमें परमेश्वर को क्षमा करता, हम तो करने वाले नहीं है, कर सकने वाले वैसा मनुष्य भी नहीं है। परमेश्वर से मात्र हमें एक चीज़ प्रेम ही करना है। उसका प्रेम करने के लिए एकमात्र बात यह है कि उसकी आज्ञाओं को हमें मानना चाहिए, तो हम उसके चेले ठहरेंगे। చివరిగా రెండు లైన్లు చెప్పి ముగిస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏంటంటే క్షమించడము అనేది అందరూ చేయలేరు. కానీ క్షమించగలిగే గొప్ప మనసు కానీ నీకుంటే, మరలా చెప్తున్నా, క్షమించడం అందరూ చేయలేరు. కానీ నిజంగా క్షమించగలిగితే నీకన్నా గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు లేరని చెప్పొచ్చు. मैं मानता हूँ कि हर कोई क्षमा करना काफ़ी मुश्किल चीज़ है। यदि आप किसी को क्षमा करने का मन रखते हैं तो उससे बढ़कर आप में कोई बात नहीं। ఎందుకంటే క్షమించడము అనేది దేవుని స్వభావం. యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణం ఏంటి అంటే క్షమించడం. శత్రువును కూడా ప్రేమించగలిగి వాళ్ళని కూడా క్షమించగలిగితే నిజంగా అంతకన్నా గొప్ప క్యారెక్టర్ ఇంకొకటి ఉండదు తెలుసా? దట్ ఈస్ అల్టిమేట్ క్యారెక్టర్. क्षमा करना परमेश्वर का वरदान है। जिस प्रकार यीशु मसीह ने भी लोगों को क्षमा किया, दोषियों को क्षमा किया, वैसा भी हमारे जीवन में काफ़ी अच्छा कैरेक्टर को हमें लाना है। నిజంగా ఒకరినొకరు క్షమించగలిగితే, ఒకరి తప్పులను ఒకరు క్షమించగలిగితే మీ స్థానం మనుషుల దృష్టిలో కాదు కానీ దేవుని దృష్టిలో చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే అది ఆయన స్వభావం, ఆయన పోలిక. यदि हम एक दूसरे को क्षमा करेंगे तो हमारा स्थान जो है इस दुनिया के अनुसार नहीं रहेगा, उस परमेश्वर के अनुसार जो वे चाहता है हमारा स्थान वहाँ पर पहुँचेगा। సో ఒకసారి అందరూ కూడా నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. कृपया हर कोई अपने स्थानों में खड़े हो जाए, हम प्रार्थना करेंगे।